పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు తెలియజేసుకుంటూ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనములు తెలుపుకుంటూ, ఈ సమయమందు మీ యొక్క మాటలను ధ్యానించుకోవలసినటువంటి సమయంలో ఉండగా, మీ సహాయం అనుగ్రహించి నడిపించమని కోరుకుంటూ, చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి, వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు, గ్రహించగలిగే ఆత్మను దయచేయమని కోరుకుంటూ, క్రీస్తు నామంన ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఈ మాటలు వినుచున్న మీ అందరికీ కూడా క్రీస్తు నామమున నా యొక్క శుభములు, వందనములు తెలియజేసుకుంటూ, ఈరోజు మనము ప్రాముఖ్యమైనటువంటి సందేశాన్ని నేర్చుకుందాం. ఈరోజు మన సందేశం యొక్క టైటిల్ ఏంటంటే, స్వాతంత్ర్యము అనగనేమి? స్వాతంత్ర్యము అనగనేమి? ఈ సందేశంలో నుండి మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వినుచున్న ప్రతి ఒక్కరు కూడా మనసు పెట్టి దేవుని యొక్క మాటలు వినాలి. ఈరోజు స్వాతంత్ర్యము అనగానే మనకు ఏమర్థమవుతుంది అనంటే, మనకు భారతదేశం బానిసత్వముగా ఉండింది ఒకనాటి దినాలలో. ఏ విధమైనటువంటి బానిసత్వముగా మన భారతదేశం ఉండింది అనంటే గనుక, బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానంలో, వారి యొక్క ఆధీనంలో ఉండేది. వారు ఏది చెప్పితే అది మన యొక్క భారతీయులు చేసేవారు. అంటే వారి యొక్క పరిపాలన విధానంలో ఉండింది అని చెప్పొచ్చు. ఇట్టి రీతిగా ఉన్నప్పుడు 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి అంటే ఆగస్టు 15న మనకు ఏమొచ్చింది అనంటే గనుక స్వాతంత్ర్యం వచ్చింది. దీనిని భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యంగా క్రైస్తవులు గుర్తించాలి. ఎవరు గుర్తించాలి? క్రైస్తవులు. ఎందుకు భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యముగా గుర్తించాలి అనంటే గనుక, క్రైస్తవులకు 2 విధాలైనటువంటి స్వాతంత్రములు లేదా స్వాతంత్ర్యాలు ఉన్నాయి. మొదటిది భూమి మీద కొన్ని రోజుల జీవిత కాలానికి సంబంధించినటువంటి స్వాతంత్ర్యం. ఇది భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం. రెండవది అభౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం. ఇది ఈ భూమి మీద ఉన్నటువంటి జీవిత కాలానికి సంబంధించి, అలాగుననే మరణించిన తరువాత కూడా ఆత్మకు పరిమితి కలిగినటువంటిది. ఆత్మకు సంబంధించినటువంటిది. దీనిని అభౌతిక స్వాతంత్ర్యము. ఇది ఏ స్వాతంత్ర్యం అనంటే అభౌతిక స్వాతంత్ర్యం. ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం. దీనికి అంతమే లేదు. భౌతికపరమైనటువంటి జీవితానికి సంబంధించిన దీనికి అంతమనేది ఉంది. కానీ ఆత్మ సంబంధమైన స్వాతంత్ర్యానికి అంతమనేది లేదు. మరణమే లేదు. కాబట్టి ఇప్పుడు మనము 2 విధాలైనటువంటి స్వాతంత్ర్య దినాలను గూర్చి ఆలోచన చేద్దాం. మొదటిది మనం ఏమనుకున్నాం? భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం. ఈ భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యంలో భారతదేశానికి మనకు స్వేచ్ఛ కలగటానికి, స్వాతంత్ర్యం రావటానికి అనేక మంది వీరులు ప్రాణం పెట్టారు. అనేక మంది పోరాటం చేశారు. అనేక మంది యుద్ధం చేశారు. వీరిలో ప్రాముఖులుగా మనము గుర్తించే వ్యక్తులెవరంటే అల్లూరి సీతారామరాజు గారు. బాగా వినాలి. మొదటి వ్యక్తులు
అల్లూరి సీతారామరాజు గారు కానీ, లేదా సత్య హరిశ్చంద్రులు కానీ, గాంధీజీ గారు గాని, ఇలా అనేక మంది ప్రముఖులు కలిసి బ్రిటిష్ వారితో పోరాటం చేయటం, యుద్ధం చేయటం, అటు తర్వాత మనకు వారు తమ తమ దేశానికి తిరిగి వెళ్ళిన తర్వాత మనకు 1947 స్వాతంత్ర దినోత్సవంగా ఆ రోజు నుంచి పరిగణించటం. ఇది మన భారతదేశంలో జరిగినటువంటి చరిత్ర. దీని వలన నేటికి ఆగస్టు 15 అనేసరికి భారతదేశమంతా కూడా స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటుంది. చాలా హై స్కూల్స్‌లో గాని, కాలేజీల్లో కానీ, ఎలిమెంటరీ స్కూల్‌లో గాని, గ్రామాల్లో గాని భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు 15 వచ్చింది అనంటే ఏం జరుపుకుంటారు అనంటే స్వాతంత్ర్య దినోత్సవం. దీనిని క్రైస్తవులు మరొక కోణంలో కూడా ఆలోచించాలి. క్రైస్తవేతరులు కాకుండగా క్రైస్తవులైనటువంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యము రెండవది. మొదటి పాయింట్ గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రెండో పాయింట్‌లోనికి మనం ఆలోచన చేసినప్పుడు క్రైస్తవులకు మరొక ప్రాముఖ్యమైనటువంటి స్వాతంత్ర్యం ఒకటుంది. అది ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం. దీనిని మనం ఎలా గుర్తించాలి అనంటే, దీనిని ఏ రీతిగా మనం గమనించగలగాలి, ఎరగగలగాలి అనంటే, యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మానవులందరూ కూడా పాపముతో ఉన్నప్పుడు ఆయన పరలోకం నుండి చూచి, తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకు బలియాగం అవ్వటానికి పంపించారు. ఆయన బలియాగం ద్వారా అంటే యేసుక్రీస్తు వారు మరణం ద్వారా, ఆయన సిందించిన రక్తం ద్వారా మనకు పాపములో నుండి విడుదల వచ్చింది. పాపమనే దాస్యములో నుండి మనం విడిపింపబడ్డాం. పాపమనేటటువంటి దాస్యంలో చిక్కబడినటువంటి మన మానవ జీవితాలన్నీ కూడా విముక్తి చేయబడ్డాయి. ఎవరి ద్వారా అనంటే తండ్రి అయిన దేవుని ద్వారా. తండ్రి అయిన దేవుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా తన రక్తాన్ని సిందించటం ద్వారా, కుమారుడైన యేసుక్రీస్తు వారు తన రక్తంను సిందించటం ద్వారా మానవ సమాజానికి ఆత్మీయ స్వాతంత్ర్యం వచ్చింది. పాపము నుండి విడుదల వచ్చింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి స్వాతంత్ర్యం. ఒక క్రైస్తవునిగా, క్రైస్తవురాలిగా, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కలిగి విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తులుగా, సంఘ సభ్యులుగా మనం గుర్తించవలసినటువంటిదేంటంటే, క్రైస్తవులుగా మనము ఎరగవలసినదేంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యమును మనము ఎరగాలి. ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యాన్ని మనం గుర్తించాలి. ఎందుకిది గుర్తించాలి? ఆనాడు యుద్ధం చేసినటువంటి భౌతికపరమైనటువంటి వీరులైనటువంటి వారు మన యొక్క భారతదేశం కోసం ప్రాణాలర్పించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావాలని ప్రాణాలు అర్పించారు. ప్రాణాలు పెట్టారు. ప్రాణాలను తెగించి పోరాటం చేశారు. ప్రాణాలను తెగించి యుద్ధాలు చేశారు. ఈ భూమి మీద కొన్ని రోజుల జీవిత కాలానికి సంబంధించి ఆనాడు వారు అనేకమైనటువంటి యుద్ధాలు చేసి, అనేకమైనటువంటి పోరాటాలు చేసి, ఈరోజు మనం స్వేచ్ఛగా ఉండటానికి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చింది ఆనాటి అమరవీరులైతే బాగా వినాలి. ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యమును తీసుకువచ్చింది కేవలం ఒక్కగానొక్క యేసుక్రీస్తు వారు మాత్రమే. భౌతికపరమైనటువంటి స్వాతంత్రాన్ని తీసుకువచ్చింది అనేక మంది సమూహము కలిసి యుద్ధాలు చేసి, పోరాటాలు చేసి తీసుకొచ్చినప్పటికీ, ఆత్మీయ స్వాతంత్ర్యము పాపములో నుండి మనం విడుదల పొందటానికి, పాపములో నుండి మనం విడిపింపబడటానికి
ఒక్కగానొక్క యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రాణాన్ని అర్పించారు. దీని వలన మనకేమొచ్చింది అనంటే, ఆత్మీయ స్వాతంత్ర్యం వచ్చింది. పాపములో నుండి విడుదల వచ్చింది. పాపమనే దాస్యములో నుండి మనం విడిపించబడ్డాం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఆత్మీయ స్వాతంత్ర్యం అనేది క్రైస్తవ జీవితాలు కలిగి, క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, క్రైస్తవులము అనుకుంటున్నవారు, ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించి లేదా బాప్తిస్మం తీసుకొని క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు. గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అభౌతికమైనటువంటి స్వాతంత్ర్యం వచ్చింది. పాపము నుండి విడుదల అనేది వచ్చింది. కాబట్టి మరలా ఆ పాపములోనికి మనం వెళ్ళవలసినటువంటి అవసరత లేదు. దీనిని గమనించినటువంటి క్రైస్తవ జీవితాలు కలిగిన మనము పాపమనేటటువంటి దాస్యములోనికి వెళ్ళకుండగా, పాపములో మరల చిక్కబడకుండగా, మన ఆత్మీయ జీవితాలు ఉండవలసినదిగా దేవుని యొక్క వాక్యంలో మనము చాలా స్పష్టంగా చూడగలం. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం వేరు, అభౌతికమైనటువంటి స్వాతంత్ర్యం వేరు, భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం వేరు. భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం ఈ భూమి మీద మనం ప్రాణాలతో ఉన్నంత వరకు మాత్రమే ప్రయోజనకరమవుతుంది. కానీ అభౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం యేసుక్రీస్తు ద్వారా అది వచ్చింది. ఆ స్వాతంత్ర్యం అనేది మనకు ఈ భూమి మీద ఉన్నప్పుడు, ఈ యొక్క దేహాన్ని విడిసినటువంటి తరువాత కూడా ఆత్మ సంబంధమైనటువంటి స్వాతంత్ర్యం అనేది ఎప్పటికి ఉంటుంది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుని యొక్క వాక్యంలో గలతి పత్రిక ఒకసారి చూద్దాం. గలతి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. గలతీలకు వ్రాసినటువంటి పత్రిక గలతీలకు వ్రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనంలో మనం చూడగలిగితే ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ఒకటి కనబడుతుంది చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్ర్యముగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడు క్రింద చిక్కుకొనకూడి అని చెప్పేశాడు. అంటే ఇప్పుడు ఆత్మీయ స్వాతంత్ర్యము ఎవరి వలన వచ్చింది? యేసుక్రీస్తు వలన వచ్చింది. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు ఆత్మీయ స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. అభౌతికమైనటువంటి స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. ఆ స్వాతంత్ర్యమును మనం అంగీకరించే వారిగా ఉండాలి. ఆ స్వాతంత్ర్యము నుండి మనము పరలోకం చేరేటటువంటి వారిగా ఈ భూమి మీద బ్రతకాలి. ఆ యొక్క స్వాతంత్ర్యంలోనికి వచ్చిన మనము మరలా పాపము జోలికి వెళ్ళకూడదని వాక్యం చెబుతుంది. ఒకసారి చదవండి మరలా అదే మాట మనం చూడగలిగితే మొదటి వచనం 5వ అధ్యాయం మొదటి వచనంలో ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడు క్రింద చిక్కుకొనకుడి. మరలా చిక్కుకొనవలసినటువంటి అవసరత లేదు. అలా చిక్కుకొనవద్దు అని హెచ్చరిస్తున్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. 13వ వచనం. అదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. 13వ వచనంలో కూడా మనం చూడగలిగితే ఇక్కడేమని చెబుతుంది చూడండి ఒకసారి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలను హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయ్యుండుడి. మనము స్వతంత్రులుగా ఉండటానికి పిలువబడ్డాం. పిలువబడినటువంటి మనము, పిలువబడిన వారు ఎవరింతకు? క్రైస్తవులు. పిలువబడిన వారందరెవరు? సంఘంలో ఉన్నవారు, క్రైస్తవులు. ఈ క్రైస్తవ జీవితాలు కలిగిన వారు మరల పాపమనే దాస్యం కింద చిక్కుకొనకూడదు అని చెబుతున్నాడంటే, మరలా పాపము జోలికి వెళ్ళకూడదు అని దీని అర్థం. అంటే ప్రియులారా, మనకేమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం అనేది చాలా చాలా
ప్రాముఖ్యమైనది. ఆయన రక్తం సిందించటం ద్వారా మానవ సమాజానికి ఎంతటికి కూడా ఏమొచ్చింది అనంటే గనుక ఆత్మీయ స్వాతంత్ర్యం అనేదొచ్చింది. వాక్యమును పరిశీలించే స్వాతంత్ర్యం దేవుడు మనకిచ్చాడు. వాక్యమును నేర్చుకోగలిగే స్వాతంత్ర్యం మనకిచ్చాడు. దేనిని అనుసరించాలి, దేనిని అనుసరించకూడదు అనేటటువంటి అవగాహన జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ విషయాలను మనకెప్పుడు అర్థమవుతాయంటే గనుక, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుని మాటలు మనం వింటున్నప్పుడు, దేవుని మాటలను మనం నేర్చుకుంటున్నప్పుడు, దేవుని మాటలను ఇతరులకు నేర్పిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుచున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యానికి, అభౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యానికి చాలా వ్యత్యాసం అనేది కనబడుతుంది. దీనిని తృణీకరించటం లేదు, వ్యతిరేకించటం లేదు. కానీ క్రైస్తవ జీవితానికి అర్థం కావలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి స్వాతంత్ర్యం ఏంటంటే, ఒక క్రైస్తవునికి అర్థం కావలసినటువంటి అతి ప్రాముఖ్యమైన సమాచారం ఏంటంటే, యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా మన పాపములు విడుదల కలిగినటువంటి సందర్భం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన పాపాలన్నీ విడుదల కలిగినటువంటి సమాచారాన్ని గుర్తించాలి, ఎరగాలి. ఇది నిజమైన ఆత్మీయ స్వాతంత్ర్యం. మరో మాట చూద్దాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అదే గలతీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తాం చూద్దాం. మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యము అన్నాడు. ఎవరి వలన? క్రీస్తు యేసు వలన కలిగిన మన స్వాతంత్ర్యము. ఎవరి వలన కలిగింది? క్రీస్తు యేసు వలన క్రైస్తవ జీవితానికి ఏం కలిగిందనంటే ఆత్మీయ స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశానికి అనేక మంది వీరాది వీరులు, యుద్ధ వీరులందరూ కూడా చాలా మంది యుద్ధం చేయటం వలన, పోరాటం చేయటం వలన, వారితో అనేక రకాలుగా యుద్ధం జరిగించటం ద్వారా లేదా కొనసాగించటం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టుగానే ఆత్మలకు స్వాతంత్ర్యం అనేది యేసుక్రీస్తు వలన కలిగింది. మానవ జీవితానికి, మానవులందరికీ, భారతదేశానికి కొంతమంది అమరవీరుల ద్వారా, వారి యొక్క శ్రమ ద్వారా, వారి యొక్క పోరాటం, వారి యొక్క శక్తి సామర్థ్యం వలన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందన్నది వాస్తవమే. అలాగుననే యేసుక్రీస్తు వారి ద్వారా కేవలం భారతదేశానికి కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఆత్మీయ స్వాతంత్ర్యం అనేది దేవుడిచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా. దీనిని అంగీకరించేవారు ఎంతమంది? దీనిని ఒప్పుకునేవారు ఎంతమంది? దీనిని అంగీకరించి దాని ప్రకారం బ్రతికేవారు ఎంతమంది? ఇది మనకు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి స్వాతంత్ర్యం. ఏ స్వాతంత్ర్యం? అభౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం. పాపములో నుండి తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకిచ్చినటువంటి ఆత్మీయ జీవిత స్వాతంత్ర్యం. దీనిని మనము ఎప్పటికీ విడిచిపెట్టడానికి లేదు, ఎప్పటికీ వదిలివేయటానికి లేనే లేదు. కాబట్టి ఇంకా మనం వాక్యం చూడగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 22, 23 వచనములు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయం 22, 23 వచనాలు మనము జాగ్రత్తగా చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 22, 23 వచనాలు. 22, 23 వచనాలు మనం చూసినప్పుడు చాలా
ప్రాముఖ్యమైనటువంటి మాటలక్కడ కనబడతాయి. 22, 23 వచనాలు. ప్రభువునందు పిలువబడిన దాసుడు, ప్రభు వలన స్వాతంత్ర్యము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువపెట్టి కొనబడినవారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఎవరి ద్వారా స్వాతంత్రులుగా చేయబడ్డం? క్రీస్తు ద్వారా. ఎలా? దేని వలన? యేసుక్రీస్తు యొక్క రక్తం వలన. అదే అంటున్నాడు కింద. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. ఏ విలువ? క్రీస్తు యేసు రక్తం. ఆయన రక్తం వలన మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఏమిచ్చి క్రీస్తు వారు కొన్నారు మనలను అని అంటే గనుక ఆయన తన రక్తాన్ని ఇచ్చి కొన్నాడండి. ఏమిచ్చి కొన్నాడు? ఆయన తన రక్తాన్నిచ్చి కొన్నాడు. ఆయన రక్తం ద్వారా కొనబడినటువంటి క్రైస్తవ జీవితాలు కలిగినటువంటి మనమందరము కూడా క్రీస్తు యేసుకు దాసులుగా ఉండాలి. ఇది క్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి స్వాతంత్ర్యం. పాపమునకు దాసులుగా ఉండటానికి లేదు. పాపానికి లోబడవలసినటువంటి అవసరత లేదు. మరలా పాపంలోనికి వెళ్ళిపోవలసినటువంటి అవసరత లేదు. వెళ్ళే అవకాశం ఉంది. కానీ అలా వెళ్ళకూడదని వాక్యం చెబుతుంది. ఇది మనము చాలా జాగ్రత్తగా వాక్యాన్ని బట్టి అర్థం చేసుకోవలసినటువంటి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా అవసరానికి సంబంధించినటువంటి, జీవితానికి సంబంధించినటువంటి, అవగాహనకు సంబంధించినటువంటి సమాచారం. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నేర్చుకోవటానికి, బ్రతకటానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. ఆత్మీయ స్వాతంత్ర్యం వేరు. దేహానికి సంబంధించిన లేదా శరీరానికి సంబంధించిన స్వాతంత్ర్యం అనేది వేరు. యేసుక్రీస్తు వారు ఇచ్చారు అందరికీ, ప్రపంచవ్యాప్తంగా మానవులందరికీ ఆయన స్వాతంత్ర్యాన్ని ఇచ్చారు. ఒక్కగానొక్క యేసుక్రీస్తు వారు ఆయన తన స్వరక్తాన్ని సిందించి మరి స్వాతంత్ర్యాన్ని ఇచ్చారండి మానవులకు. బాగా అర్థం చేసుకోవాలి. బాగా వినాలి. ఈ మాటలు వింటున్న వారు అపార్థం చేసుకోవటానికి లేదు. అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి ప్రతి ఒక్కరు కూడా. భారతదేశానికి స్వాతంత్ర్యంను తీసుకువచ్చింది ఎంత వాస్తవమో, అమరవీరులు తమ శ్రమ వలన వారికి సహాయం చేసింది దేవుడే. కానీ అందరికిని కూడా, మానవ సమాజం అందరికిని కూడా ఆత్మీయ జీవితాన్ని, స్వాతంత్ర్యమును అనుగ్రహించింది మాత్రం తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి దీనిని గుర్తించవలసినటువంటి మనము, ఎరగవలసినటువంటి మనము చాలా జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. చాలా జాగ్రత్త కలిగిన వారై ఈ మాటలు మనము అర్థం చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు ఒకసారి చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు మనం ఒకసారి చూడగలిగితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14, 15 వచనాలు. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ఎవరు? దాస్యంలో నుండి విడిపించడానికి ఎవరు రక్త మాంసంలో పాలువారయ్యారనంటే యేసుక్రీస్తు వారు. పాపమనే దాస్యంలో మనమున్నప్పుడు మనందరిని కూడా విడిపించటానికి ఆయన మానవునిగా ఈ భూమి మీద జన్మించటం అనేది జరిగింది. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయనను గుర్తించగలిగే వారిగా మనం ఉంటున్నామా?
ఆయనకు విలువనిచ్చే వారిగా ఉంటున్నామా? ఇదంతా కూడా మనము ఆలోచన చేయవలసినదిగా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. మరో మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6 అధ్యాయము 12 వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6 అధ్యాయము 12 వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6 అధ్యాయము 12 వచనం ఒకసారి చూద్దాం. 6 అధ్యాయము 12 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6 అధ్యాయము 12 వచనంలో అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను అన్నాడు. అన్నీ చేయటానికి నాకు అవకాశం ఉంది. కానీ అవన్నీ చేయవలసినవి కావు అని పౌలు గారు అంటున్నారు. చేసే అవకాశం ఉంది కదా అని చెప్పేసి ఒక క్రైస్తవుడు దొంగతనం చేయొచ్చా? చేయకూడదు. చేసే అవకాశం ఉన్నా కూడా చేయకూడదు. ఒక వ్యక్తిని హత్య చేసే అవకాశం ఉన్నా కూడా ఒక క్రైస్తవుడు హత్య చేయటానికి వీల్లేదు. ఒక మనిషిని చంపే అవకాశం ఒక క్రైస్తవుడికి ఉన్నా కూడా ఆ క్రైస్తవుడు ఎదుటి వ్యక్తిని చంపటానికి లేదు. నరహత్య చేయకూడదని చెప్పేసాడు అందుకే. దొంగతనం కూడా చేయకూడదని చెప్పేసాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే చేసే అవకాశం ఉన్నా కూడా అవి చేయదగినవి కావు అని పౌలు గారు అంటున్నారు. కాబట్టి మనం వేటిని చేయాలి, వేటిని చేయకూడదు అనేటటువంటి అవగాహన కూడా దేవుడు మానవునికి ఇచ్చాడు అని అర్థం. ఆత్మీయ జీవితంలో దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి బ్రతకాలన్నా, భౌతికపరమైనటువంటి జీవితంలో కలిగి మనం బ్రతకాలన్నా, దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి బ్రతకాలన్నా, దేవునికి ఇష్టం లేని జీవితాన్ని కలిగి బ్రతకాలన్నా, అది మన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. దేవుడు మనకి నిర్ణయాన్ని ఇచ్చేసాడు. మంచి చెడుల వివేచన జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏ మార్గంలో వెళ్ళాలి? ఏ మార్గంలో వెళ్ళకూడదు? ఏ మార్గంలో వెళితే ఏం జరుగుతుంది? ఏ మార్గంలో వెళ్ళకపోతే ఏం జరుగుతుంది? ఏది మంచి? ఏది చెడు? దేనిని చేయాలి? దేనిని చేయకూడదు? ఇవన్నీ కూడా వివేచించగలిగే జ్ఞానాన్ని దేవుడు మనిషికిచ్చాడు. కాబట్టి దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి బ్రతకటానికి మన నిర్ణయం ఉందా? దేవునికి ఇష్టం లేని జీవితాన్ని కలిగి బ్రతకటానికి మన నిర్ణయం ఉందా? దీనిని నిర్ణయించుకోవలసినటువంటి బాధ్యత ఎవరిది అనంటే, ఒక మనిషిగా, ఆలోచన కలిగిన వ్యక్తిగా నీలో, నాలో, మనలో ఉండాలి. దేనిని అనుసరించాలి? ఏ మార్గాన్ని అనుసరించాలి? ఏ మార్గాన్ని అనుసరిస్తే ఎక్కడికి వెళతాం? యేసుక్రీస్తు వారు అంటారు కదా! నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చెప్పేసాడు యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి మార్గాన్ని మనం అనుసరించగలిగితేనే దేవుడున్న పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. లేదు అనుకుంటే నిత్య నరకమే. మరో మాట చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట మనం చూస్తాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. ప్రభువునకు ఇక్కడ 23వ వచనంలో మనం చూస్తున్నాం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధిని కలుగజేయవు. ఇక్కడ కూడా అంటున్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు అని చెప్పి గాని అనే పదప్రయోగం జరిగింది అక్కడ చూడండి. మరొకసారి ఆ మాట చూడండి 23వ వచనం. అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు గాని ఎప్పుడైనా గాని, కానీ అనేటటువంటి పదాలు, అయితే అనేటటువంటి పదాలు ప్రయోగించబడ్డాయి అనంటే దాని తర్వాత మరేదో విషయం ఉంది అని అర్థం. బాగా వినాలి. ఇక్కడ అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు అని చెప్పి గాని అని చెప్తున్నాడు. చూడండి ఆ మాట కంటిన్యూ చేద్దాం.
అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు. గాని అన్నియు చేయవలసినవి కావు. అదేంటది? అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యం కలదు అని చెప్పిందాయనే. మరలా అక్కడ గాని అని చెబుతూ అన్నియు చేయదగినవి కావు అని చెప్తున్నాడేంటి మరలా? కాబట్టి గాని, కానీ, అయితే ఇటువంటి పదప్రయోగాలు జరిగిన చోట చాలా జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఇక్కడ అన్ని విషయముల యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని, అన్నియు చేయదగినవి కావు. అన్ని అన్నియు నాకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తాయి. కానీ వాటన్నింటిని అనుసరించవలసినటువంటి అవసరత లేదు అనే కోణంలో పౌలు గారు చాలా స్పష్టముగా తెలియజేస్తున్నటువంటి విషయాలన్నీ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలివి. కాబట్టి ఆత్మీయ స్వాతంత్ర్యానికిని, భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యానికిని చాలా చాలా వ్యత్యాసం ఉంది అనే సంగతిని మనం గుర్తించాలి. మరో మాట చివరిగా మనం ఒక మాట చూసి ముగించుకుందాం. ఫిలిప్పి పత్రిక 4 అధ్యాయము 8 వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4 అధ్యాయము 8 వచనం. ఇక్కడ మనము ఆలోచన చేయగలిగితే ఫిలిప్పి పత్రిక 4 అధ్యాయము 8 వచనంలో మనం ఏం చూస్తామంటే 4 అధ్యాయం 8 వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండెను ఎడ్ల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి సత్ ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి అని చెబుతున్నాడు. ఏవి సత్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద ఏముంచుకోవాలి? ధ్యానముంచుకోవాలి. అంటే నిర్ణయం ఎవరిదిప్పుడు? నీది, నాది, మనది. ఏ మార్గంలో నడవాలి? ఏ మార్గంలో నిలవాలి? ఏ మార్గంలో కొనసాగాలి? ఏ మార్గంలో ఆగిపోవాలి? మార్గం మధ్యలో ఆగిపోవాలా? లేదనుకుంటే చివరి వరకు కొనసాగాల. మన ప్రయాణాన్ని కొనసాగించాలా. ఇదంతా కూడా నిర్ణయించుకునేది ఎవరు అనంటే, మనకు మనముగానే నిర్ణయించుకోవాలి. ఎవరో మన జీవితాన్ని నిర్ణయిస్తారు అనటానికి లేదు. దేవుడేం చెప్పాడంటే, మనందరికి కూడా ఎవరి జీవితానికి వారికి, ఎవరికి వారికే దేవుడు తన తన ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చాడండి. వివేచించగలిగే జ్ఞానాన్ని దేవుడిచ్చాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో మనం ఆలోచించాలి. ఏ మార్గంలో వెళ్ళాలి? ఏ మార్గంలో వెళ్ళకూడదు? ఏది సత్యం? ఏది అసత్యం? ఎలా నడవాలి? ఎలా నడవకూడదు? మన ఆత్మీయ జీవితం ఎవరికి ఇవ్వాలి? భౌతికపరమైనటువంటి జీవితం ఎలా ఉంది? అభౌతికపరమైనటువంటి జీవితం ఎలా ఉంది? చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. భౌతికపరమైనటువంటి జీవితం ఈ భూమి మీద కొన్ని రోజుల జీవిత కాలానికి సంబంధించినటువంటి వాటిని మాత్రమే నిర్ణయిస్తుంది. వాటిని మాత్రమే కోరుకుంటుంది. అలానే నడవాలనుకుంటుంది. అలానే చేయాలనుకుంటుంది. అక్కడనే ఆగాలనుకుంటుంది. అలానే నిలవాలనుకుంటుంది. కానీ ఆత్మీయ జీవితం అనంటే అభౌతికపరమైనటువంటి జీవితానికి సంబంధించిన ఆలోచన విధానాలు. ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా, ఈ భూమిని, ఈ దేహాన్ని విడిచిన క్షణం కూడా ఆత్మ పరలోకానికి చేరటానికి కావలసిన ఆలోచన విధానాలు ఎలా ఉంటాయంటే, దేవుని కోసం బ్రతకాలి. దేవుని పనిని చేయాలి. ఆత్మల రక్షణ కోసం బ్రతకాలి. ఆత్మీయ జీవితాలకు వాక్యమును అందించాలి. క్షణక్షణం, ప్రతిక్షణం, అనుక్షణం ఆత్మ సంబంధమైన ఆలోచనలు కలిగి బ్రతకటమే అభౌతికపరమైనటువంటి జీవితం. ఈ జీవితాన్ని మానవులందరికీ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన తన రక్తాన్ని సిందించుట ద్వారా ఇచ్చాడు. దానిని స్వీకరించగలిగే మనసు, ఆలోచన, నిర్ణయం అనేది మన ఆలోచనలను బట్టి ఉండాలి. మనమే నిర్ణయించుకోవాలి. మన ఆలోచన ప్రకారమే మన జీవితం ఉండాలి. అనంటే దేవునికి అనుకూలమైనటువంటి జీవితం. మన ఆలోచన అంటే మన వ్యక్తిగతమైన దేవునికి వ్యతిరేకమైన ఆలోచన కాదు. దేవునికి అనుకూలమైన మన ఆలోచన ఉండాలి. కాబట్టి
స్వాతంత్ర్యం అనంటే 2 వైపులా 2 రకాలైనటువంటి స్వాతంత్ర్యాన్ని గురించి మనం ఆలోచన చేసాం. ఒకటవది భౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం. రెండవది అభౌతికపరమైనటువంటి స్వాతంత్ర్యం. ఏ స్వాతంత్ర్య జీవితాన్ని కలిగి మనం బ్రతికితే పరలోకానికి వెళతామో, ఏ స్వాతంత్ర జీవితాన్ని కలిగి బ్రతికితే మనం పరలోకం వెళ్ళలేమో అనేటటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలుగా మనం గుర్తించి నేర్చుకోవటం అనేది జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు మీరు శ్రద్ధగా విన్నారు. కాబట్టి మీకు మరోసారి క్రీస్తు నామమున నా యొక్క వందనములు తెలియజేస్తూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరమందున్న మా కన్న తండ్రి, మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవ, మీకు అతి వేలాది వందనములు, స్తుతి, స్తోత్రములు తెలియజేసుకుంటూ, ఇదివరకు మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి, సమయమును బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇదిగో తండ్రి, భౌతికపరమైన స్వాతంత్రం ఎలాంటిది, అభౌతికపరమైనటువంటి స్వాతంత్రం ఎలాంటిది అనేటటువంటి విషయాలు మీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి చాలా విషయాలు నేర్చుకున్నాం తండ్రి. విని విని ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితాలను మీరే తెరవండి. తమ తమ హృదయాలోచన జీవితాలు తండ్రి మీకు ఇష్టమైన జీవితాలుగా మార్చుకుని బ్రతకటానికి నాకును వినినటువంటి వారికిని, వినబోచున్న వారికిని మీరే కృప చూపించి నడిపించమని కోరుతూ క్రీస్తు నామం చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.